హాయ్ అందరికి వెల్కమ్ టు సాకెట్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే టాప్ 10 ఎంసెట్ కాలేజెస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీరైతే లాస్ట్ వరకు ఉండండి. లాస్ట్కి అయితే ఒక యూస్ఫుల్ టిప్ అయితే ఇస్తా. ఎంసెట్ ఎవరు రాయబోతున్నారు. టాప్ 10 కాలేజెస్ వచ్చేసి ఫస్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకైతే సిఎస్సి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అవుతుంది. దీని యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3,40,000 నుంచి 5 lakhs ఎబో ఉంది. కాలేజెస్ వచ్చేసి మౌలానా అజద్ ఉర్దూ యూనివర్సిటీ, ఇదైతే మనకి మైనారిటీ యూనివర్సిటీ. దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి 200 అలా ఉంది. ఇది కూడా ముస్లిమ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే జాయిన్ కావచ్చు. దీంట్లో కూడా ప్లేస్మెంట్స్ అలా అయితే చాలా బాగున్నాయి. 8th కాలేజెస్ వచ్చేసి ఐఏఈఆర్, టాప్ ఫేమస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. మీ అందరికి తెలిసిందే. ఐఏఈఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మనకి టాప్ 8th ప్లేస్లో ఉంది. ప్లేస్మెంట్స్ ప్రకారంగా కానీ చాలా మంచిగా ఉంది. ఇదైతే రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమస్ ఉంది కాలేజ్ అయితే. ఇంకా స్క్రీన్ పైన అయితే ఇస్తుంటాం మీకు ఎంత ర్యాంక్ వస్తే కాలేజీలో మీకు అయితే సీట్ అలాట్ అవుతుందో. టాప్ 7th కాలేజెస్ వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇదైతే మీ అందరికి తెలిసింది. ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం అటు సైడ్ అవుతుంది. దీనికి యావరేజ్ ఎల్పీ వచ్చేసి మనకి 5,70,000 నుంచి అవుతుంది. కాలేజ్ అయితే చాలా బాగుంది. ఇంకా 6th కాలేజ్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే, సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇదైతే మనకి నాకు తెలిసి 2000s నుంచి అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద హైదరాబాద్ అని చెప్పొచ్చు. 5th కాలేజెస్ వచ్చేసరికి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. దీని కోడ్ వచ్చేసి విఎన్ఆర్. ఇంకా ప్లేస్మెంట్ అయితే ప్రకారం చూస్తే 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఈ కాలేజ్లో. ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ అయితే ర్యాంక్ ఎంత రావాలని అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాం. మీరైతే ఒకసారి చెక్ చేయండి. 4th కాలేజ్ వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇదైతే చాలా మందికి తెలియదు, కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం ఇదైతే 98th ప్లేస్లో అయితే ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. మీకు కానీ ఒక్కసారి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే అయితే నేనైతే ఇక్కడ డిస్ప్లేలు ఇస్తా, చూడండి. ఇంకా బయోలో అయితే లింక్ కూడా ఈ కాలేజ్ గురించి మీరైతే ఒకసారి చెక్ చేసి చూడండి. టాప్ 3 కాలేజెస్ వచ్చేసి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. దీని కోడ్ వచ్చేసి GRR అని ఉంటుంది. మీరైతే ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకా దీని కాలేజ్ గురించి చెప్పాలంటే కాలేజ్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంక ఈ కాలేజ్లో బెస్ట్ అంటే ప్లేస్మెంట్స్ అయితే 100% గ్యారంటీ ఈ కాలేజ్కి అయితే. మీకు కానీ కంపల్సరీ నేను ప్లేస్మెంట్ కొట్టాలి 4th year అయిపోయే వరకు అనుకుంటే మీరైతే ఈ కాలేజ్ సజెస్ట్ చేయండి, బెస్ట్ అని చెప్తే. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాలేజీలో అయితే. మీరైతే ఒక ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఆ కాలేజ్ అయినా చూడండి. ఇంకా మిగతా 2 కాలేజెస్ కూడా ఉన్నాయి కదా, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. 2nd కాలేజెస్ వచ్చేసరికి అనురాగ్ యూనివర్సిటీ. రీసెంట్ టైమ్స్లో అయితే చాలా వినపడింది దీని నేమ్ అయితే. మీరు ఎక్కడ చూసినా అనురాగ్. ఇంకా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా టాప్ 2nd ఉంది మన తెలంగాణకి కాలేజెస్ సంబంధించి. ఇదైతే టైడ్ 3 కాలేజ్. దీనికి ప్లేస్మెంట్స్ అయితే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అవుతుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అయితే దీంట్లో జాయిన్ కావండి. ఇంకా ఏఎంఎల్ కానీ సబ్ బ్రాంచెస్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ కోడ్ కూడా ఇస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నెంబర్ 1 కాలేజెస్ వచ్చేసరికి ఎస్ఆర్ యూనివర్సిటీ. అందరికి తెలియదు ఎస్ఆర్ యూనివర్సిటీ ఫేమస్ అనుకుంటారు, కానీ రీసెంట్ టైమ్స్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే 98 అయితే వచ్చింది. ఆల్ ఇండియా 98 ర్యాంక్ అంటే అర్థం చేసుకోండి ఎంత మంచి కాలేజో. మీరైతే ఒకసారి చూడండి దాని బ్రోచర్స్. ఇంకా నేను బయోలో లింక్ ఇస్తే ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి. ఇదైతే 98 ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఉంటుందో. ఇంకా మనకి ఎల్పీ యావరేజెస్ వచ్చేసి 6 lakhs నుంచి స్టార్ట్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ అయితే. ఇంకా దగ్గర 1 crore పైన అయితే ప్యాకేజెస్ అయితే వస్తున్నాయి ఈ కాలేజ్లో. ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇంకా కోడ్ అయితే ఇస్తే ఇక్కడ పైన మీకు కనపడుతుంది, ఇక్కడైతే కోడ్ అయితే ఇస్తా. ఇంకా మీరు ఈ బ్రౌచర్ చూస్తే మీకైతే అర్థమవుతుంది, చూస్తున్నారు కదా. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్, ప్లేస్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ బ్రౌచర్స్లో ఉంటుంది. మీరు అయితే ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ మీకైతే ఒక చిన్న టిప్ ఇస్తాను కదా, చెప్తా వెయిట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే అయితే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి బీటెక్ లైఫ్ సంబంధించిన వీడియోస్ కానీ కొంచెం బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందో మొత్తం క్రేజీ కంటెంట్ అయితే ఉంటుంది మా ఛానల్లో. మీరైతే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి వీడియోస్ కూడా చెక్ చేయండి. చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. దేని గురించి అంటే ఎంసెట్ ఎగ్జామ్ గురించి ట్రిక్స్ కానీ టిప్స్ ఉంటాయి కదా, మీకు ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అయితే నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈజీ ట్రిక్స్ మీకు ఎగ్జామ్కి అయితే స్కోరింగ్ ఇంక్రీజ్ కావడానికి అయితే యూజ్ అయితే. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి బ్రో, దాని గురించి చెయ్యి బ్రో వీడియో అని పెడితే నేనైతే డెఫినెట్గా ట్రై చేస్తా. నాకైతే వర్క్ అయింది ఎంసెట్కి, మీకు కూడా వర్క్ అవ్వాలంటే నాకైతే చిన్న కామెంట్ పెట్టండి. నేను డెఫినెట్గా వీడియో అయితే ట్రై చేస్తా చేయడానికి. అప్పటివరకు స్టే ట్యూన్ టు సాకెట్ వ్లాగ్స్.